అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త సంవత్సరంలో సఫలతా భవ అనే వరదానం ద్వారా తండ్రి మరియు స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురావాలి. ఈరోజు నవయుగ రచయిత తన మాస్టర్ నవయుగ రచయితలైన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కొత్త సంవత్సరమునైతే విశ్వంలో అందరూ జరుపుకుంటారు, కానీ మనమందరము కొత్త యుగాన్ని తయారు చేస్తున్నాము. కొత్త యుగం రానున్నదే సంతోషము ప్రతి పుత్రునిలో ఉంది. కొత్త యుగము ఇప్పుడిక రానే వచ్చేసిందని మనకు తెలుసు. ప్రపంచంలోని వారు కొత్త సంవత్సరాన్ని ఒకరోజు మాత్రమే జరుపుకుంటారు, కానీ మనమందరం కొత్త యుగాన్ని సంగమ యుగమంతా జరుపుకుంటాము. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకుంటాము. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఆ బహుమతి కూడా ఎలాంటిదంటే కేవలం కొంత సమయానికి మాత్రమే ఉంటుంది. నవయుగ రచయిత అయిన తండ్రి పిల్లలైన మన అందరి కోసం ఏ బహుమతి తీసుకొస్తారు? బంగారు బహుమతిని తీసుకువస్తారు. అనగా బంగారు యుగంలో అన్నీ స్వతహాగానే బంగారుగా అయిపోతాయి, కొత్తవిగా అయిపోతాయి. కొంత సమయం తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, కానీ ఇక్కడ అన్నీ కొత్తవిగా అవ్వవు. మన కొత్త యుగంలో ప్రకృతి కూడా కొత్తదిగా అయిపోతుంది. ఆత్మ కూడా కొత్త వస్త్రాన్ని ధారణ చేస్తుంది. ప్రతి వస్తువు కొత్తదిగా అనగా సతోప్రధానంగా బంగారు యుగముదిగా అయిపోతుంది. కనుక కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మన మనస్సు బుద్ధిలో కొత్త యుగమే గుర్తుకొస్తుంది. కొత్త యుగము గుర్తుంది కదా, లేకుంటే ఈరోజు కొత్త సంవత్సరం మాత్రమే గుర్తుందా? అన్న సదా ఒకరికొకరు శుభభావన యొక్క శుభాకాంక్షలు ఇచ్చుకోండి. ఇవే సత్యమైన శుభాకాంక్షలు తెలిపేటప్పుడు స్వయం కూడా సంతోషంగా ఉంటారు, ఇతరులు కూడా సంతోషిస్తారు. కనుక సత్యమైన మనస్సు యొక్క శుభాకాంక్షలు అనగా ఒకరికొకరు హృదయపూర్వకంగా శుభభావన శుభకామనల శుభాకాంక్షలను ఇచ్చుకోవడం. శుభభావన యొక్క శుభాకాంక్షలు ఎంత శ్రేష్టమైనవి అంటే, ఏ ఆత్మకు ఎలాంటి భావన ఉన్నా అనగా మంచి భావన లేక మంచి భావము లేకపోయినా కూడా మన భావన వారి భావాన్ని కూడా మార్చగలదు, స్వభావాన్ని కూడా మార్చగలదు. వాస్తవానికి స్వభావము అంటే అర్థము స్వభావము అనగా శుభభావము. ప్రతి సమయము ప్రతి ఆత్మకు ఇవే అవినాశి శుభాకాంక్షలు ఇస్తూ వెళ్ళండి. మీకు ఎవరు ఏమిచ్చినా మీరు అందరికీ శుభభావన ఇవ్వండి. మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడవుతాడు. అరే చింటూ, బాబా ఈరోజు పిల్లలందరికీ ఇదే సూచన ఇస్తున్నారు. ఇప్పుడు మన యొక్క ఈ బ్రాహ్మణ జీవితంలో అమృత వేళ నుండి రాత్రి వరకు పొదుపు ఖాతాను పెంచుకోవాలి, జమా ఖాతాను పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి యొక్క కార్యానుసారము వారి ప్లాను తయారు చేసుకోవాలి. బ్రాహ్మణ జీవితంలో ఏవైతే ఖజానాలు లభించాయో ఆ ప్రతి ఖజానా యొక్క పొదుపు లేక జమా ఖాతాను పెంచుకోవాలి. ఎందుకంటే బాబ్దాదా ఈరోజు ఈ సంవత్సరం చివరి వరకు నలువైపులా ఉన్న పిల్లల రిజల్ట్ చూశారు. ఏం చూశారో మీకు తెలిసిపోయి ఉంటుంది. టీచర్లకు కూడా తెలిసిపోయింది, డబుల్ విదేశీయులకు కూడా తెలిసిపోయింది, మహారథులకు కూడా తెలిసిపోయింది. జమా ఖాతా ఎంత ఉండాలో అంత ఏం చెప్పాలి, మిగిలింది మీరే చెప్పండి. ఎందుకంటే అన్ని ఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఈ సంగమ యుగమే అని బాబ్దాదాకు తెలుసు. ఈ చిన్న యుగంలో ఎంత జమ చేసుకున్నారో దాని అనుసారంగానే పూర్తి కల్పమంతా ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. మన స్లోగన్ ఉంది కదా, ఏ స్లోగన్? ఇప్పుడు లేదంటే తర్వాత ఏమిటి, ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ బుద్ధిలో అయితే చాలా బాగా గుర్తుంటుంది, కానీ మనసులో ఈ స్మృతి మరపు కూడా వస్తుంది, గుర్తు కూడా వస్తూ ఉంటుంది. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టతకు ఆధారమైన అన్నిటికంటే పెద్ద ఖజానాలు సంకల్ప ఖజానా, సమయం యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా. ఇకపోతే స్థూలధనం యొక్క ఖజానా అయితే సాధారణమైనది. బాబ్దాదా చూశారు, బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ మన యొక్క శ్రేష్ఠ సంకల్పాల ఖజానా ద్వారా ఎంతగా స్వయాన్ని లేక సేవను శ్రేష్టంగా చేయగలరో అందులో ఇప్పుడు ఇంకా అండర్లైన్ చేసుకోవాల్సి వస్తుంది.
బ్రాహ్మణులైన మన యొక్క శ్రేష్ఠ సంకల్పంలో, శుభ సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే దాని ద్వారా ఆత్మలకు చాలా సహయోగాన్ని ఇవ్వగలం. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఇంకా ఎంత పెంచుకోవాలంటే అంత పెంచుకోవచ్చు. సైన్స్ సాధనమైన రాకెట్ను దూరంగా కూర్చొని కూడా ఎక్కడికి కావాలో అక్కడికి, ఎప్పుడు కావాలో అప్పుడు, ఏ స్థానానికి కావాలో ఆ స్థానానికి 1 సెకండ్లో చేర్చగలరు. మన యొక్క శుభ శ్రేష్ఠ సంకల్పము ముందు ఆ రాకెట్ ఏపాటిది రిఫైన్ విధితో కార్యంలో ఉపయోగించి చూడండి. మీ విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది. కానీ ఇప్పుడు అంతర్ముఖత అనే బట్టీలో కూర్చోండి. ఈ కొత్త సంవత్సరంలో మీరే సర్వ ఖజానాల పొదుపు యొక్క స్కీము తయారు చేసుకోండి. జమా ఖాతాను పెంచుకోవాలి. పూర్తి రోజంతటిలో మనం ఎంతట అంతర్ముఖులుగా బట్టీ కోసం సమయాన్ని నిర్ణయించుకోవాలి. మీకు మీరే చేసుకోగలరు, ఇతరులు చేయలేరు. మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనసును జయించలేని వారికి తన మనసే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది. అరే చింటూ, బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. నేను ఎవరెడీగా ఉన్నాను అని ప్రకృతి కూడా బాబ్దాదా వద్దకు వస్తుంది. సమయం కూడా బ్రాహ్మణులు తయారుగా ఉన్నారా అని మాటి మాటికి బ్రాహ్మణులను చూస్తూ ఉంటుంది. మాటి మాటికి బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతుంది. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాబ్దాదా కూడా సంతోషపడిపోతారు. ఇప్పుడు ఎవరెడీగా అవ్వాలంటే గడిచిపోయే ప్రతి సంకల్పం, ప్రతి సెకండు, ప్రతి శ్వాస వాహ్గా ఉండాలి. అయ్యో అనేలాగా ఉండరాదు. వాహ్గా ఉండాలి. ఇప్పుడు ఒక్కోసారి వాహ్గా ఉంటుంది, ఒక్కోసారి వాహ్కు బదులు అయ్యోగా అయిపోతుంది. ఒక్కోసారి బిందువు పెడతారు, ఒక్కోసారి ప్రశ్నార్థకం లేక ఆశ్చర్యార్థకం పడిపోతుంది. మీ అందరి మనస్సు కూడా వాహ్ అని అనాలి. అంతేకాక ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చిన బ్రాహ్మణులది కానీ, సేవ చేసేవారిది కానీ అందరి నుండి వాహ్ అనే శబ్దము వెలువడాలి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబాకు ఒక శుభ ఆశ ఉండినది. బ్రహ్మబాబా అన్నారు, నా గ్రేట్ గ్రాండ్ సన్స్కు విశేషంగా ఒక మాట చెప్పాలి. అది ఏమిటి? సదా ప్రతి పుత్రుని ముఖముపై ఒకటేమో ఆత్మిక చిరునవ్వు ఉండాలి. విన్నారా? బాగా మంచి రీతిగా చెవులు తెరుచుకొని వినండి. మరియు రెండవది, నోటిలో సదా మధురత ఉండాలి. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండరాదు. ముఖముపై ఆత్మీయత ఉండాలి, మాటలలో మధురత ఉండాలి. మరియు మనసు బుద్ధిలో సదా శుభభావన, దయాహృదయ భావన, దాతృత్వ భావన ఉండాలి. ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే వారిగా ఉండాలి. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుకుంటూ నీ ఇంటికే వస్తారు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహము ద్వారా రక్షణను అనుభవం చేసే మాయాజీత్ భవ. ఏ పిల్లలైతే స్థూల పనితో పాటు ఆత్మిక సేవ కోసం కూడా పరిగెడుతూ ఉంటారో, ఎవరెడిగా ఉంటారో వారికి ఈ సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహం కూడా రక్షణ యొక్క సాధనంగా అయిపోతుంది. ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు. మాయ కూడా వీరికి తీరిక లేదు అని గమనించి అది కూడా వాపస్ వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవతో ప్రేమ ఉంటుందో వారికి అదనపు ధైర్యం యొక్క సహయోగం లభిస్తుంది. దాని ద్వారా వారు సహజంగానే మాయాజితులుగా అయిపోతారు. జ్ఞానయోగాలను మీ జీవితం యొక్క నేచర్గా చేసుకుంటే పాత నేచర్ పరివర్తన అయిపోతుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.